ఎవరు పట్టించుకోవట్లేదమ్మా. నువ్వు చెప్పేది నేను చెప్పేది వింటావా? ఆగండి నేను చెప్పేది వింటావా? నేనేం గెలవలా, ఓడిపోయా. అయినా జనం మధ్యలో ఉండి వస్తుంది ఎందుకు? మీ బాధలు అడగటానికి. అడగకుండా చెప్తే మేము కూడా తీర్చడానికే చూస్తాం. ఎప్పుడన్నా ఉండండి, ఇప్పుడు దాకా ఎప్పుడన్నా వచ్చి సమస్య చెప్పావా? నేను ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చాను, వచ్చినప్పుడు గట్టిగా అరిస్తే ఎట్లా? లేదు, వాకిల్ లేదు. అలా కాదు, ఫస్ట్ కొడుకు గురించి చెప్పు. ఇందాక అరుస్తున్నారు కదా, చెప్పది. నా కొడుకు నాకు 2 కాళ్ళు లేవు మళ్ళీ. అవునా? దానికి ఏం చేయాలో తెలుసా మీకు? అది సదరంలో అప్లై చేసుకోవాలి. వచ్చిందా సర్టిఫికేట్? ఇప్పుడు అది నా దగ్గరకు ఆఫీస్ కి మీ వాళ్ళు ఎవరినన్నా తీసుకొని రండి, నేను ఇక్కడ కూడా చెప్తాను ఎండిఓ వాళ్ళకి, అది మీకు పెంచేలా చేస్తాం. అంతేగాని ఓట్లకు వస్తారు తర్వాత రారాను దారకం కాదు. నేను గొట్టిపాటి నేను చెప్తున్నా, గొట్టిపాటి లక్ష్మి ఓడిపోయాను. ఓడిపోయి నీ ఇంటి ఎదురుకొచ్చి నిలబడ్డా. ఇవాళ నీకేం సమస్య ఉందని అర్థమైందా? చేసి పెట్టడానికి వచ్చాను, చేపిస్తాను. ఇల్లు కావాలన్నా అప్లై చేసుకో, ఇంకేదన్నా ఇబ్బంది ఉన్నా చెప్పు. నీకు సొంతంగా పర్సనల్ గా ఇంట్లో ఇబ్బందులున్నా నన్ను వచ్చి కలువు, కానీ అందరితో నన్ను పోల్చొద్దు. ఓకే?